వర్కర్లు, ఆశాలు, అంగన్వాడీలు, ఇతరత్ర కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న ఉద్యోగులందరినీ కూడా భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలి. అలాగే ఉపాధి హామీ కూలిని 600 రూపాయలుగా ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతంలో 200 రోజులు ఇవ్వాలి. అలాగే ఉపాధి హామీ కూలీలు ఈరోజు పట్టణాల్లో కూడా ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి పట్టణ ప్రాంతాలు కూడా ఉపాధి పనిని కూడా కల్పించాలని చెప్పి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో వాటిని అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రభుత్వ పరం చేస్తున్నారు. దాన్ని ఆపాలని చెప్పి పాలకొండ, వీరఘట్టము, జిఎం వలస, మేరంగి, ఖడ్గా వలస, అలాగే భారతపురం మీదుగా సీతానగరం మండలంలో మరిపోస దగ్గర వరకు చేరుకొని ఇక్కడితో ముగింపు చేశాం. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా రేపు ఈ నెల 26వ తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగేటటువంటి ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చే రెక్కల కష్టం దక్కని పేదల కూలి రేట్ల పోరాటం నువ్వు, కుల వివక్షతను కూకటి వేలతో పెకిలించే గుణపానివు నువ్వు, చేతి వృత్తుల శ్రమజీవులకు విరామ మెరుగని పోరువు నువ్వు, రైతుల రక్తం పిండే వాళ్లకు కురిసే నిప్పుల వానెవు నువ్వు, రేపటి కోసం నెత్తుడి విత్తులు నాటిన నాగలి సాగువు నువ్వు, అమర జీవుల బలిదానాలకు ఆచల రూపం నువ్వమ్మో మా ఎర్ర జెండమ్మ.